ఎలా ఉండేది ఆయనతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటే కృష్ణవంశీ గారితోటి? క్రియేటివ్ డైరెక్టర్ అని పేరు ఎందుకొచ్చిందో తెలీదు గానీ, ఆయన అంటే పెద్దవాళ్ళు డైరెక్టర్ అంటే అప్పట్లో మనకొక భయం ఉండేది కదా! భయం. డైరెక్టర్ ఆ! గారంటే ఎట్లుంటారని. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. ఆర్‌జీవి గారు, కృష్ణవంశీ గారు. అంటే టెక్నీషియన్‌ని చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకోవడం, హ్మ్. వాళ్ళతోని ఫ్రెండ్లీగా ఉండడం, వాళ్ళతోని క్లోజ్‌గా మూవ్ అవ్వడం. హ్మ్. హ్మ్. అట్లా ఉండేది. కృష్ణవంశీ గారు చాలా ఫ్రెండ్లీ. ఆయన బట్ అసలు మేమందరం నేను డప్పు గూడా కొడతా నేను. హ్మ్. హ్మ్. జానపదం ఓకే. ఉన్నా యాహ్! కాబట్టి డప్పు ప్లే చేస్తా నేను. ఓకే. ఎన్ని సార్లు అడిగేవారు. "అరేయ్! నాకు డప్పు క్లాసులు తీసుకురా నేను నేర్చుకుంటాను నేను డప్పు" అనేవాళ్ళు. అంత క్లోజ్‌గా ఉంటారు. అంటే మరి ఆయన్ని ఒప్పించడం కష్టం అంటారా? అంటే ఆయనకు కూడా సాహిత్యం మీద కొంచెం యెస్. యెస్. ఇదిగా ఉంది గదా! ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. అది ఇది ముందు రాసుకుంది కాబట్టి నచ్చి ఓకే అయింది. హ్మ్. తర్వాత 'నక్షత్రంలో' నేను 2 పాటలు రాశా. హ్మ్. తర్వాత 'రంగమార్తాండ' రాశా యెస్. యెస్. కృష్ణవంశీ హ్మ్. గారికి. హ్మ్. ఆ 'నక్షత్రం' టైంలో పాటకి కొన్ని వెర్షన్‌లు రాయడం జరిగింది. అంటే హ్మ్. ఆయనకొక ప్రాపర్ విజన్ ఉంటది. హ్మ్. అది వచ్చే వరకు రాయేస్తాడు. హ్మ్. అది. అంతేగాని అంటే అది అర్థం చేసుకుంటే ఈజీనే. అంతే. లేతే కష్టం. కష్టమవుద్ది. లేతే ఆయన విజన్‌ని మనం కరెక్ట్‌గా పట్టుకోగలగాలి. హ్మ్. అదే 'రంగమార్తాండ' ఒకే వెర్షన్ నేను రాసింది. హ్మ్. హ్మ్. ఓకే. అంతే. ఒక్క వర్షనే. అంటే ఒకే అంటే వెర్షన్. అర్థమైంది గాబట్టి ఆయనతో జర్నీ చేశారు ఆ గాబట్టి జర్నీలో ఉన్నాం గాబట్టి, అంటే మనకు గూడా ఎక్స్‌పీరియన్స్ గూడా వచ్చింది గాబట్టి, హ్మ్. టక్కున ఒకటనుకున్నాం. మనిషి జీవితం గురించి చిన్న ఫిలాసఫీ చెప్దాంరా. హ్మ్. ఏదన్నా ఒకటి మంచిది చెప్పు అంటే హ్మ్. చెప్పేసాం. హ్మ్. ఊరికే వెలిగేదెవడు, మలిగేదెవడు, హ్మ్. వెలిగినోడు మలిగిపోక తప్పదెప్పుడు. హ్మ్. సూపర్. అంటే ఎవడు ఆ! పేరులోకొస్తున్నాడు, ఎవడు తగ్గిపోతున్నాడు, అవును. లేదా ఎవడు ధనవంతుడవుతున్నాడు, ఎవడు పేదవాడవుతున్నాడు, చివరికి అందరూ లేదా ఎవడు బాగా బతికాడు, ఎవడు చస్తున్నాడు. హ్మ్. అంతా ఒకటే. ఎలిగినోడు ఎప్పటికైనా మలిగిపోక తప్పదు. హ్మ్. హ్మ్. ఆ! పుట్టేదెవడు, చచ్చేదెవడు, హ్మ్. బాయి మీద గిరక లెక్క భూమి తిరుగుడు. హ్మ్. ఇట్స్ ఎ యెస్. సైకిల్. అవును. 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 పునరపి జననం, పునరపి మరణం మరణం అని. అని. ఆ అవును. ఒక్క మాటలో చెప్పాను. సూపర్. అది ఆయనకు విపరీతంగా నచ్చింది. హ్మ్. హ్మ్. ఆయనకే గురువు ఆర్‌జీవి బేసిక్‌గా. అవును. ఆయనే అంటే ఆయనకి గురువు ఆర్‌జీవి. అవును. అంటే ఆర్‌జీవితో పని చేస్తే ఏంటంటే ఎవరితో అయినా పని చేయొచ్చు అనేది కూడా ఒకటుంది. అంటే ఎగ్జాక్ట్‌లీ. అంటే వీళ్ళందరికి దృష్టికోణాలు ఒక్కొక్కటి నిర్దిష్టంగా ఉంటాయి గదా! అయితే ఆర్‌జీవి సో గారితో 2 ఉన్నాయి. లాభం ఉంది, నష్టం గూడా ఉంది. హ్మ్. అంటే ఆర్‌జీవి గారితో పని చేస్తే ఎవరితోనైనా పని చేయొచ్చు అనేది ఒకటి. హ్మ్. తర్వాత ఆర్‌జీవి గారితో పని చేస్తుంటే మనకసలు ఏం పని రాదు. ఎందుకంటే మన పని ఆయనే సులువు చేస్తారు. హ్మ్. ఓకే. ఆయన ఈజీ చేసేస్తారు. ఈజీ చేస్తారు. ఆయన బొమ్మరిల్లు ఫాదర్ టైప్ ఆయన. ఓకే. ఓకే. అంటే బొమ్మరిల్లు కదా! ప్రకాష్ రాజ్ పంపి ప్రతీదీ ప్రతీది ముందే అన్ని కొడుకుకి ఆ! చేసి పెడతారు కదా! ఆ! అట్లా ఒక కంటెంట్ చెప్పి మనకంటే ముందు ఆయన ఆలోచిస్తా ఉంటారు. హ్మ్. ఒక పాట చెప్పి నేను ఫస్ట్ లైన్ అయిపోయేలోపు ఆయన పదో లైన్ గురించి చెప్తా ఉంటాడు ఆయన. చెప్తాను. ఈ లైన్ ఇట్లా ఉంటే బావుంటది. ఇది ఇట్లా ఉంటే బావుంటది. ఆ! కొన్ని కొన్ని సార్లు పల్లవిలు కూడా ఇచ్చేస్తారు ఆయన. ఓకే. ఇంక మనకి ఇంక ఇంక మనకు పనేముంట పనుండదక్కడ. అవును. అవును. ఆర్‌జీ గారితో పని చేయడం అంత వేస్ట్ ఇంకేముండదు. అంటే ఆయన చెప్పింది ఆయన చెప్తుంటే రాసుకోవడమే ఇంకా. అంతే ఒక రకంగా. కానీ మనం డిబేట్ చేస్తూ ఆ! ఆయనతో మీరు చెప్పింది ఇది కాదు, ఇట్లా ఉండొద్దు, ఇట్లా హ్మ్. ఉండాలి హ్మ్. అంటే వింటాడు మళ్ళీ. హ్మ్. 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 అంత ఒక అద్భుతమైన వ్యక్తి. యెస్. నేను యెస్. అందులో 'రౌడీలో' సింగిల్ కార్డ్ నాది. హ్మ్. అసలు ఒక్క పాట కోసం అని ఎళ్ళాము. ఆ ఒక్క పాట రాగానే చెప్పగానే నచ్చింది విపరీతంగా. దాంతో అన్ని పాటలు సింగిల్ గార్డ్ వేస్తారు. నాకే ఇచ్చేసాడు. హ్మ్. హ్మ్. అప్పుడు ఇంక అసలు మనకు పాట దొరికితేనే అవకాశం వస్తేనే గొప్ప అనుకున్న టైంలో హ్మ్. మోహన్ బాబు గారు, జయసుధ గారు ఆర్‌జీవి గారు, కాంబినేషన్‌లో హ్మ్. విష్ణు ఇలా కాంబినేషన్‌లో చేయడం సింగిల్ గార్డ్ అనగానే అసలు హ్మ్. ఎక్కడో క్లౌడ్స్‌లో ఉన్నా నేను. ఓకే.